ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను కొత్తిమీర పచ్చడి అనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడే, బట్ కొత్తిమీర కాడలతో చేస్తున్నాను. చాలామంది, ఎంతమంది అసలు కొత్తిమీర కాడలు వాడతారండి? ఎవ్వరు వాడరు, అందరూ పడేస్తూనే ఉంటారు. బట్ నేనైతే కొత్తిమీర కాడలను అస్సలు పడేయను. ఎలా యూటిలైజ్ చేయాలో నేను అలా యూటిలైజ్ చేసేస్తాను. అంత విటమిన్స్, ఫైబర్ కంటెంట్ అంతా అందులోనే ఉంటుందండి. సో దయచేసి మీరు ఎప్పుడు కొత్తిమీర కాడల్ని పడేయకండి. మనం అందరం ఏం చేస్తామంటే కొత్తిమీర వాడేస్తాం, ఫ్లేవర్ కోసం, రుచి కోసం, గార్నిష్ కోసం మనం వాడేస్తాం కొత్తిమీరని. కాడలన్నీ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా చక్కగా కొత్తిమీర కాడల్ని బాగా కడిగేసుకుని మీరు ఇలా కొత్తిమీర పచ్చడిలో వాడేసుకోండి. సూపర్ ఉంటుంది. ఇంకా అసలు ఆకుతో సంబంధం లేదు. నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అవన్నీ బాగా వేగిపోయాక నేను ధనియాలు వేసుకున్నాను, అలాగే నువ్వులు వేసుకుని నేను ఇలాగ ఫ్రై చేసేస్తున్నాను. ధనియాలు, నువ్వులు కూడా నేను ధనియాలు ఒక 3 to 4 స్పూన్స్ వేసాను, ఎక్కువే వేసాను. అలాగే నువ్వులు కూడా 3 to 4 స్పూన్స్ పెద్దవి వేసేసాను. ఇప్పుడు ఇలాగ బాగా వేయించేసుకోవాలి. మనం నూనె కావాలంటే పడితే మనం వేసుకోవచ్చు. నేను కావాలనే కొంచెం వేస్తున్నాను. ఇంకా మళ్ళీ చూసుకోక్కర్లేదు కదా అని కొంచెం వేసాను నేను. సో కొత్తిమీర కాడలతో పచ్చడి కాబట్టి డిటో టు డిటో కొత్తిమీర పచ్చడి లాగే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి మాత్రం బాగా వేగిపోవాలి. ఒక్కసారి దోరగా వేగిపోయాక మనం మిగతావన్నీ చేసుకోవచ్చు, మనం వేయచ్చు. ఇప్పుడు ఇంగు వేసేద్దాం. ఇంగు మాత్రం బాగానే పడుతుందండి పచ్చడి కాబట్టి. అలాగే పసుపు వేసేద్దాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఇవి కొంచెం వేగాక మనం ఈ మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోయాక అప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు అనేవి వేయచ్చు. అప్పటి లోపల ఈ నువ్వులు, ధనియాలు బాగా వేగిపోతాయి. మినపప్పు బాగా వేగిపోయింది, శనగపప్పు బాగా వేగిపోయింది. ఆవాలు, మెంతులు కూడా వేశాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేశాను నేను. సో ఇందాక చెప్పడం మర్చానేమో, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో ఇలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేస్తాను. నేను ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అవి వేసేస్తాను. చాలా బాగుంటుంది. చట్నీస్ మనం టిఫిన్స్లోకి బాగుంటుంది, అలాగే అన్నంలో కలుపుకుంటే కూడా బాగుంటుంది. ఇవి ఒక్కసారి వేగాలండి. ఇవి ఒక్కసారి కలర్ కొంచెం మారాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సరే కదండి, బాగా వేగిపోయే. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొత్తిమీర కాడలు వేసాక మీకు చూపిస్తాను. సో నేను అదే బాండి పెట్టేసుకున్నానండి. అదే బాండి పెట్టేసుకుని నేను ఇప్పుడు ఈ కొత్తిమీర కాడలు వేసేస్తాను. ఫ్రెష్గా నీట్గా కడుక్కున్న కొత్తిమీర కాడలు వేసేస్తాను. అవి కొంచెం వేగాలండి. ఇవి కొంచెం వేగాలి. చింతపండు కూడా వేసేస్తాను ఇప్పుడే. వేగాక చూపిస్తాను. ఇలాగా వేయించుకోవాలండి. ఈ చక్కగా చూసారు కదా, ఈ కాడలు ఎంత నీట్గా కడుక్కున్నానో. సో ఇలా నీట్గా కడిగి చూసారు ఎన్ని కొత్తిమీర కాడలు మనం వేస్ట్ చేస్తున్నామో చూసారు కదా. అలా వేస్ట్ చేయకండి, చక్కగా ఇలా పచ్చడి చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసాను. ఇవి ఒక్కసారి మగ్గాలండి. ఈ కొత్తిమీరతో పాటు ఈ చింతపండు కూడా మగ్గిపోతే అప్పుడు మనం పచ్చడి చేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఈ కొత్తిమీర మాత్రం ఈ కాడలన్నీ మగ్గాలి. కొంచెం మనం వాటర్ పోయొచ్చు. వాటర్ పోసేసి మగ్గించేద్దాం. మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిపోయాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా ఉడికిపోయాయి మన కొత్తిమీర కాడలు. బాగా మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. అనుకుంటాం కొత్తిమీర కాడలతో అవుతుందా అని. నిజంగా అయిపోతుందండి. పచ్చడి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. ఎప్పుడు కొత్తిమీర కాడల్ని మాత్రం ఇంకెప్పుడు మీరు పడేయరు. ఆకులు వాడేస్తారు, దీంతో మీరు పచ్చడి చేసేసుకుంటారు. నిజం చెప్తున్నాను. ఇప్పుడు రుచికి తగినంత, మనం పోపు కూడా వేసాం కాబట్టి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఆ మాత్రం పడుతుందండి పచ్చడి కాబట్టి. అలాగే నేను కొంచెం కారం కూడా వేస్తాను. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా ఎండు కారం అనేది వేయాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసినా సరే ఎండు కారం అనేది కొంచెం వేయాలి. అలాగే మనం చింతపండు వేసాం, ప్లస్ కొత్తిమీర పచ్చడి అంటేనే తీతీగా కూడా ఉంటుంది కాబట్టి నేను ఒక 2 స్పూన్లైనా ఉంటుందండి. పెద్ద స్పూన్తో బెల్లం వేసేసాను. సో ఇది పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఈ చింతపండుతో పాటు ఈ ఉప్పు, కారం, ఈ బెల్లం మొత్తం అంతా ఈ కొత్తిమీర కాడల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సారం అంతా వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం మగ్గిపోతే చాలండి. మగ్గిపోయాక నేను బంద్ చేసేస్తాను. బంద్ చేసేసి చల్లారిపోయాక నేను ఆ పోపు గ్రైండ్ అయిపోయాక అప్పుడు ఇది వేసి నేను గ్రైండ్ చేస్తానన్నమాట.
సో ఇంకా అవన్నీ నేను చూపించను. జస్ట్ నేను ఇది బంద్ చేసేసాక నేను మిక్సీలో ఆ పోపు గ్రైండ్ అయిపోయాక ఇది కూడా వేసేసి గ్రైండ్ చేసేసాక లాస్ట్లో క్లైమాక్స్ పచ్చడి ఎలా తయారైందో మీకు చూపిస్తాను. ఇంకేం లేదు, ఇదంతా కలిసి మిక్సీలో వేయడమే, ఇంకేం లేదు. సో అందుకే నేను ఇంకా ఎక్కువ లాంగ్ అయిపోతుంది కదా అని నేను చూపించట్లేదు. సో మిక్సీలో మాత్రం ఫస్ట్ అది వేసేసాక అవి చల్లారుతున్నాయి ఆ పోపు, అది వేసేసాక అప్పుడు నేను అది గ్రైండ్ అయిపోయాక అప్పుడు ఈ కాడలు వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు కచ్చాబిచ్చాగా మనకి అవుతుంది. మరీ ఫైన్ పేస్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైబర్ కదండి, అందుకు. సో దీని తర్వాత నెక్స్ట్ పచ్చడి తయారయ్యాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, యాక్చువల్లీ నేను మొత్తం గ్రైండ్ అయ్యాక చూపిస్తానని చెప్పాను, బట్ ఆల్సో నేను ఇంకా ఆగలేకపోయినా మీకు చూపిస్తున్నాను. సో ఇలా మనం పోపు గ్రైండ్ అయిపోయాక ఇలాగ అయిపోయింది కదా, ఈ గ్రైండర్లోనే మనం ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిపోయిన మిక్స్చర్లోనే ఈ పోపు మిక్స్చర్ ఏదైతే ఉందో అందులో మనం ఈ కొత్తిమీర కాడలు, ఉప్పు, కారం, చింతపండు, అలాగే మనం బెల్లం వేసుకున్నాం కదా, ఇది అంతా వేసేసి గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. పక్కన కొంచెం అలా మనం పోపు తీసి పెట్టుకున్నాం అనుకోండి, అందులో ఈ పచ్చడి వేసేసి కలిపేస్తే అప్పుడప్పుడు మన నోటి కిందకి, పంటి కిందకి ధనియాలు కానీ మినపప్పు కానీ శనగపప్పు వస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో అదనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తీగా, కమ్మగా, కారంగా ఉంటుంది. సో ఎప్పుడు మీరు వేస్ట్ చేయకండి, కొత్తిమీర కాడల్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇలా చక్కగా పచ్చడి చేసేసుకోండి, ఓకేనా. నేను గ్రైండ్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పచ్చడి ఇంత బాగా తయారైపోయింది. చూసారు కదా, అసలు ఎక్కడైనా మీకు కాడలు కనిపిస్తున్నాయా? కొత్తిమీరతో చేసినట్టే ఉంటుందండి, డిటో టు డిటో కొత్తిమీరతో చేసినట్టే ఉంటుంది. మనకి ఎంత కొత్తిమీర పచ్చడి మనకి ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గానూ ఉందండి. నేను ఇందాక పోపు సపరేట్గా పెట్టుకున్నాను కదా, ఎందుకు ఇలా మధ్యలో కలిపేయడానికని. సో ఇలా కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఆ పప్పులు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకెప్పుడు కొత్తిమీర కాడల్ని పడేయకండి. కొత్తిమీర వాడేసుకున్నారు కానీ కాడలు మాత్రం పడేయకుండా ఇలా పచ్చడి చేసేసుకుంటే స్ప్రెడ్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి, ఇడ్లీ, దోశ, ఊతప్పం ఏదైనా సరే మొత్తానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా తీగా, కారకారంగా, కమ్మగా, ఇంకా చెప్పలేము. ఆ కొత్తిమీర ఫ్లేవర్ వస్తూ అద్దరిపోతుంది. మరి చేసుకుంటారు కదా, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలాగే నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే, ఇది చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్ అండి.